సార్థకత. ఒక పక్షి ఆహారం కోసం వెతుకుతుండగా దానికి ఒక మర్రిపండు కనిపించింది. మర్రిపండుని నోట కరుచుకుని ఎగురుతుండగా అది పక్షి నోటి నుంచి జారిపడింది. మర్రిపండు పడిన ప్రదేశం ఒక గ్రామం, పక్కన ఉన్న మైదానం. మర్రిపండు మైదానంలో పడిన రోజుని బలమైన గాలులతో వర్షం కురిసింది. గాలులకు మట్టి రేగి మర్రిపండును కప్పేసింది. 2 రోజుల తర్వాత మర్రిపండు పిచ్చుకొని అందులో ఉన్న గింజలు బయటపడ్డాయి. మర్రి గింజలు వాటితో అవి మాట్లాడుకున్నాయి. ఒక గింజ సంతోషంగా, మన పక్షాన అదృష్టం ఉండబట్టే మనం ఇంకా బతికి ఉన్నాము, లేదంటే పక్షి కడుపులో పడి జీర్ణమైపోయేవాళ్ళం అంది. మరో గింజ, నిజమే, పక్షి కడుపులోకి వెళ్ళి ఉంటే చచ్చేవాళ్ళం, ఇలా మాట్లాడే అవకాశమే ఉండేది కాదు అంది. మిగతా గింజలు కూడా అవునవును అని సంబరపడ్డాయి. మరో 2 రోజులు గడిచేసరికి ఒక గింజ నుంచి మొలక వచ్చింది. ఆ మొలకను చూసిన గింజ సంతోషంతో గంతులు వేసి, మీరంతా చూడండి, నాకు మొలక వచ్చింది అని చూపించింది. మొలకను చూసిన మిగతా గింజలు ఆ మొలకను లాగి పడే, మొలకెత్తేవంటే నీ రూపం మారిపోతుంది, భూమి మీద కొత్త రూపంతో పెరుగుతావు, ఎదిగే క్రమంలో ఎన్నో కష్టాలు పడాలి, కొన్నిసార్లు మనుషులు మొక్కల్ని పీకి పడేస్తారు, మరికొన్నిసార్లు పశువులు తొక్కి చంపుతాయి లేదా నమిలి మింగుతాయి, ఇవన్నీ దాటుకుని మొక్కగా పెరగాలి, ఒకవేళ ఎదిగేవనుకో కావలసినంత నీరు అందాలి, అలా నీరు దొరకపోయినా ఎండిపోయి చేస్తావు, అన్ని కష్టాలు పడలేవు కానీ మాలాగా గింజ రూపంలోనే ఉండిపో, మనమంతా హాయిగా కలిసి గడుపుదాం అన్నాయి. మిగతా గింజల మాటలు ఆలకించిన మొలక వచ్చిన గింజ జవాబు చెప్పలేదు, తన మొలకను వేరు చేయలేదు. కొన్ని రోజులకు మర్రి మొక్క భూమి మీదకు వచ్చి ఎదగడం ప్రారంభించింది. దాని కాండం నిటారుగా ఎదిగింది, కొమ్మల పక్కలకు పెరిగాయి, ఎన్నో ఆకులు మొలిచాయి. అలా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి పెద్ద వృక్షంగా ఎదిగింది. ఎండవేడి నుంచి రక్షణ కోసం రైతులు బాటసార్లు మర్రి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకునేవారు. పశువులు, జంతువులు రాత్రి వేళల్లో వర్షం కురిసినప్పుడు చెట్టు కింద తలదాచుకునేవి. పక్షులు చెట్టు మీద గూళ్ళు కట్టుకున్నాయి. మర్రి చెట్టు నిత్యం ఎందరికో ఆశ్రయం ఇస్తుండడంతో అక్కడ సందడిగా ఉండేది. అప్పుడప్పుడు వైద్యులు మర్రి చెట్టు దగ్గరకు వచ్చి మర్రి బెరడు, పాలు, ఆకులు, మొక్కలు కోసుకుపోయేవారు. వాటిని వైద్యం కోసం ఉపయోగించేవారు. మైదానాన్ని ఆడుకోవడానికి వచ్చే పిల్లల్లో కొందరు మర్రి ఊడలతో ఊయల ఊగి ఆనందించేవారు. అవన్నీ చూసి మర్రి చెట్టు సంతోషించింది. ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు భయంకరమైన తుఫాను వచ్చింది. చాలా బలమైన గాలులు వీచాయి. ఏకధాటిగా వానలు కురిశాయి. తుఫాను దాటికి ఎన్నో వృక్షాలు నేల కొరిగాయి. అప్పుడే మర్రి వృక్షం కూడా నేలకు ఒరిగింది. మర్రి వృక్షం అలా ఒరిగిపోయినందుకు ప్రజలు ఎంతగానో బాధపడ్డారు. మర్రి చెట్టు కింద కొమ్మల మీద నివసించే పక్షులు, జంతువులు మూగగా రోధించాయి. మరికొన్ని రోజులకు మర్రి చెట్టు పచ్చదనం తగ్గిపోగానే గ్రామస్తులు చెట్టు కొమ్మలను కాండాన్ని గొడ్డలతో నరికి కలప మోసుకుపోయారు. కొంత కలపను వెంట చెరుకుగా పనికొచ్చే కలపను గృహోపకరణాల తయారీకి వాడుకున్నారు. కలప మోసుకుపోతూ వారు బతికి ఉన్నప్పుడే కాకుండా చనిపోయాక కూడా ఉపయోగపడింది అని చెప్పుకున్నారు. స్వార్థంతో గింజలుగా భూమిలోనే ఉండిపోయిన మిగతా గింజలు తమ సోదరుడికి లభిస్తున్న ప్రశంసలు విని సంతోషించాయి. మరోవైపు సిగ్గుపడ్డాయి. వాటిలో ఒక గింజ, మనమంతా దిద్దుకోలేని పొరపాటు చేశాము, ఎలా పుట్టేమో అలాగే మిగిలిపోయాము, ఎవరికి ఉపకారం చేయలేకపోయాం, మనల్ని గుర్తుపెట్టుకునే మంచి పని ఒకటైనా చేయలేకపోయాం, పుట్టిన ప్రతి జన్మకు సార్థకత ఉండాలి, మన జన్మ మాత్రం వృధా అయింది, పక్షి నోటి నుంచి జారిపడినందుకు మనం గొప్ప అవకాశం పొందినప్పటికీ వృధా చేసుకున్నాం, మన సోదరుడు మాత్రం మంచి పని చేశాడు, మరణించి కూడా జనం గుండెల్లో, వారి ఇళ్లల్లో నివాసం ఏర్పరచుకున్నాడు, జీవితం అంటే మన సోదరుడిదే అంది. అది విన్న మరొక మర్రిగింజ, కొందరు మనుషులు కూడా పిరికితనంతో బ్రతుకుతారు, ఇప్పుడు మనం చేసిన తప్పే చేస్తుంటారు, ఇతరులకు మేలు చేసే జీవితం వల్ల తృప్తి కలుగుతుందని తెలుసుకోలేక జీవితాన్ని వృధా చేసుకుంటారు, పక్కవారికి చేసే సేవల వల్ల చిరస్థాయిగా పేరు నిలుస్తుందనే తెలుసుకుని ఒకరికొకరు సహాయపడుతూ బతికితే ఎంతో బాగుంటుంది అంది. జరిగిపోయిన దాన్ని వెనక్కు తీసుకురాలేం కాబట్టి ఈ జన్మకి ఇంతే అని బాధపడ్డాయి.